నిన్న నా పుట్టినరోజు, కానీ మా మమ్మీకి కొంచెం జ్వరంగా ఉండి నా మనసేం బాగాలేదన్నమాట. నిన్నంతా ఏడుస్తా బాధపడతా ఎట్లనో ఉన్నాను. కొంతమంది విష్ చేయడం మర్చిపోయారు, కొంతమంది లేట్గా విష్ చేశారు. మనకేమీ హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఇది వీళ్ళు చేస్తారు చేయరని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సెలబ్రేషన్లకి ఎప్పుడు మేము ఇది అవ్వలేదు, అంత అలవాట్లేదు. నా 23rd బర్త్డే అప్పుడు ఒకేసారి నేనే సెలబ్రేట్ చేసేసుకుంటే దాని మీద ప్రేమ ఉండదని చెప్పేసి ఒకసారి బాగా చేసుకున్నాను, అయిపోయింది. సరే నిన్న నేను ఆఫీస్ ఫినిష్ చేసుకొని నైట్ 11 అయిపోయింది. నిన్న రాత్రి లేట్ అయింది. ఇంటికి వెళ్ళగానే ఫుల్ ఆకలితో వెళ్ళాను. లేట్ అవుతుందని అనుకోలేదు, డిన్నర్ తీసుకెళ్ళలేదు. ఇంటికి వెళ్ళగానే ఇద్దరు ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు పరిచయం అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఒక అబ్బాయి ఏమో నేను జాబ్కి స్ట్రగుల్ అవుతున్నప్పుడు నాకు స్టే ఇచ్చి ఎంతో సపోర్ట్ చేసిన అబ్బాయి. ఇంకొక అమ్మాయి ఏమో నాతో పాటు ఉంటుందన్నమాట, రూమ్మేట్. వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళగానే నాకు నచ్చిన స్పాగెటీ చేశారు, తర్వాత నాకు ఇష్టమని పిజ్జా ఆర్డర్ చేశారు, కేక్ తీసుకొచ్చారు. నాకు అప్పటికీ డౌట్ వస్తుంది వీళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని. కర్టెన్స్ వెనకాల బలూన్స్ హ్యాపీ బర్త్డే 25 అని చెప్పేసి డెకరేట్ చేశారనమాట. అంటే వాళ్ళకి తెలుసు నాకు సెలబ్రేషన్ ఇష్టం ఉండదని, ఇవన్నీ తెలుసు. బట్ స్టిల్ ఎఫర్ట్స్ పెట్టి, వాళ్ళకి నేను ఎక్కువ పరిచయం కాదు, నా గురించి అసలు ఎక్కువ తెలీదు, అయినా కూడా వాళ్ళ కైండ్ హార్ట్ చూడండి. ఇంటి దగ్గర కూడా మా మమ్మీకి హెల్త్ బాగోకపోతే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ప్రశాంతి అక్క అని ఒక అక్క ఇంటికి వెళ్ళి అమ్మకి అన్నం కూర తీసుకెళ్ళి, తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి, నాకు అక్క ఎవరో కూడా తెలీదు, మా మమ్మీ ద్వారా ఇవాళే మాట్లాడాను అనమాట. ఎప్పుడు మాట్లాడలేదు కూడా నేను. ఇంకా నేను చర్చ్కి వెళ్ళినప్పుడు గాడ్ బ్లెస్ యూ ఝాన్సీ అని చెప్పి చర్చ్లో ఫ్రెండ్స్ ధైర్యం చెప్పారు, ఏం కాదు అంతా బాగుంటుంది అని చెప్పేసి నా కోసం ప్రేయర్ చేసి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇక్కడ నా బర్త్డే సెలబ్రేట్ చేసి, అంటే చేస్తేనే ఫ్రెండ్స్ అని కాదు, కానీ ఎఫర్ట్స్, చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా హ్యాపీ చేయాలి వేరే వాళ్ళని అనే ఆలోచన రావడం, అది నిజంగా అందరికీ రాదు. మన వాళ్ళే మనకి ధైర్యం అండి, నాకు అదే అనిపించింది. అయిన వాళ్ళ కంటే కూడా బయట వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేసి బాగా చూసుకున్నారు. నాకు బాగా హ్యాపీ అనిపించింది. నన్ను బ్లెస్ చేయడము, నా కోసం ప్రేయర్ చేయడం, అమ్మ కోసం ప్రేయర్ చేయడం. ఇంకా అయిన వాళ్ళు ఎట్లుంటారంటే, ఎంతసేపు అందరూ అలా కాదులే కానీ కొంతమంది ఉంటారు జెల్సీతో తట్టుకోలేని తనంతో ఉంటారు. మన బాగోగులు ఎట్లున్నాయి ఏంటి పట్టించుకోరు, ఫోన్లు చేయరు, ఏమైపోయామో అనవసరం కానీ ఇరుగుపోరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్తారు తట్టుకోలేక. వాళ్ళు మేము ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎంతైనా బాగా అనిపించింది నాకైతే.